మన జీవితంలో మనకే తెలియకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవేళ మన జీవితంలో మార్చేయవచ్చు. కొన్నిసార్లు కొందరు అయి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. ఇలాగా చాలా ఉన్నాయి. ఇది నా జీవితం మార్చిన ఒక కథ. నా జీవితంలో కొన్ని రోజుల ముందర జరిగిన ఒక పయనం గురించి. నన్ను నువ్వు మోసం చేశావు. ఈ స్థలమని తెలిసే నేను వచ్చేవాడిని కాదు. తెలిస్తే నువ్వు రావని మేము నీ దగ్గర చెప్పలేదు. మూనారు పోతున్నావు అనుకున్నావా? బండి నడపరా రే. నిద్ర లేవంగానే నీ మొగమాని నేను చూసింది. అయ్యో, కొద్ది కూడా నీట్గా లేదు. మనమే అన్ని పనులు చెయ్యాలి. బాగా బిజీగా పోతున్న మా జీవితంలో నా క్యారెక్టర్కి స్ట్రైట్ ఆపోజిట్గా ఉన్న నా రూమ్మేట్. పని, ఇల్లు అని రొటీన్గా పోతున్న నా లైఫ్. నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని ట్రావెల్స్లో. దోస్ ఆర్ ద బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ఈ ఊర్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో పాటు ఒక మంచి ట్రిప్. రేరా పైకి, నేను బయలుదేరుతున్నాను. ఇడియట్. ఈరోజు త్వరగా స్టార్ట్ చేసావా? రేపు త్వరగా బయలుదేరుతున్నాను. ఓ రే, కాల్ తీరా. నువ్వు వచ్చేసావా? కిచెన్లో ఏం లేదు, ఏం చేయలేవు నువ్వు. రే చెప్పు, ఈరోజు ఫుల్గా ఏం చేసావు? ఈరోజా? లేవడం, తినడం, పడుకో. ఏంట్రా ఎదవా, యూస్లెస్ ఫెలో. తినేటప్పుడే టాయిలెట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటున్నావా?
ఎరా నువ్వంటా పనికి రావా? థ్యాంక్ యూ. సరే ఉందా? అయ్యే ఇరిటేట్ ఫెలో, స్టూపిడ్. యూరిన్ కలర్లో ఉంది కదా. పిట్ ఫెలో. ఎరా నువ్వు బాగా పెరగలేదు అనుకుంటా. ఎరా చనిపోతావురా. ఎరా ఒక్క నిమిషం, వాళ్ళే కాల్ చేస్తున్నారు. ఏం గోవిందా, బాగున్నావా? బాగున్నా బాగా మారిపోయారు మీరు. గోవిందా, కార్ డిక్కీలో మన సామాన్లు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి లోపల పెట్టు. ఓకే? మనం ఇక్కడ వస్తున్నట్టు వాడికి చెప్పుండొచ్చు. మీరందరూ ఎన్ని రోజులు ఇక్కడ ఉండబోతున్నారు? 6 రోజులు ఉంటాం. కొత్త కంపెనీ పెట్టడానికి సైట్ చూడని వచ్చాం. మిమ్మల్ని చూసి 10 సంవత్సరాలు అవుతుంది నాకు. ఇప్పుడు చాలా మారిపోయి ఉన్నారు. మీరు అద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు కనిపెట్టాలంటే కష్టంగా ఉంది. చాలా వ్యత్యాసంగా ఉన్నారు. సర్లే గోవిందా, వదులు. అవును, వీళ్ళందరూ ఎవరు తెలుసా? నేను ఎవరిని మర్చిపోలేదు. మీ ముగ్గురిని చూస్తుంటే బాగున్నారు. సరే, ఏమైనా స్పెషల్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? గోవింద్ ఉండే దగ్గర బాంబులు ఉంటాయి. సరే రండి. వాళ్ళు పని మనుషులురా, వద్దనే వద్దురా. అయినా నేను చూస్తాను. సోను, ఎన్ని సంవత్సరంగా నువ్వు నా ఫ్రెండ్వి, కానీ ఎందుకు నువ్వు మారకుండా ఇలాగనే ఉంటున్నావు? మాట్లాడకుండా అది తీసుకుని తాగు. నిన్న వీడు మనతో పాటు ఉండుంటే బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఓరే దేవుడా, నన్ను వదిలే, నేను ఇలాగనే బతికేస్తాను. వీడంటే గుడి పంతులు, వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఒక విషయం చెప్పేదా మీతో? చాలా సంవత్సరాలక ఇదే కదా చేస్తున్నారు. ఇంకా చాలా ఆపండి. మనకి ఇప్పుడు కుటుంబం ఉంది. మీరు దీనిపైన ఇంతటితో ఆపచ్చు కదా.
ఇలా చూడు, నీ అడ్వైస్ వినాల్సిన అవసరం మాకు లేదు. జీవితంలో సంతోషంగా ఉండాలి. నీలాగా బతకడం అవసరం లేదు. నువ్వు నీ పని చూసుకో. గోవిందన్న, ఎక్కడికి వెళ్తున్నారో అక్కడే ఆగండి. ఆ? ఆహా, అప్పుడు మీరు నన్ను మర్చిపోయారు. చూడు గోవిందా, ఈ రోజన్నా నేను అడిగింది జరుగుతుందా? మేము ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. ఉమ్, ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. ఆ. మేమందరూ ఆఫీస్ సైడ్ చూడాలని చెప్పి వచ్చాము. ఈ రోజు రెడీ చేసి ఇస్తాను, దేనికి ఇద్దరు, టెన్షన్ ఇద్దరు. అవ్వద్దు. ఈ రోజు రాత్రి ఇద్దరు లేదంటే రేపు రాత్రి ఖచ్చితంగా. సరే, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదనుకో, మీ ఇంటికి వెళ్ళి నీ అమ్మాయిని తీసుకెళ్తాను. అర్థమైందా? అంత దూరం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు రాత్రి ఖచ్చితంగా తీసుకొస్తాను, సరేనా? ఇద్దరిని నేను కరెక్ట్ చేసి పెట్టుకొని ధైర్యంగా ఉండండి, సరేనా? గోవిందు చెప్పాడంటే చెప్పినట్టే. నా ఏందినా మీరు ఇలా ఉన్నారు? ఎందుకు రావాలి ఇలా ఉన్నారు? ఏదో చేయండి. సరే సరే, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపో. ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని అర్థం కావట్లేదు. సరే సరే, వస్తే రాని, అప్పుడే కదా మనకి కొద్దిగా డబ్బులు రెడీ అవుతాయి.